ఏపీలో బీజేపీ జనసేన పార్టీలు కలిసే ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలను పవన్ కలిసి మాట్లాడారంటే రెండు పార్టీల మధ్య ఎంత బలమైన బంధం ఉందో అర్థమవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్తో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు వీర్రాజు. రాజకీయ అవసరాల కోసం అనేక పార్టీల నేతలను కలుస్తుంటామని, రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిశామని, అంత మాత్రాన టీడీపీతో పొత్తు ఉందని కాదని చెప్పారు. తమ పార్టీ నేత సత్యకుమార్పై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని అందరూ చూశారని, ఈ విషయంపై తమ పార్టీ హైకమాండ్ కూడా సీరియస్గా ఉందన్నారు సోము వీర్రాజు. నేను వేరే విషయాలు కానీ వేరే అంశాలు కానీ దీని మీద నేను ప్రస్తావించాను. మేమిద్దరం కలిసి ఉన్నాం, మేమిద్దరం ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం, మేమిద్దరం కలిసి ముందుకు వెడతాం. మేము మూడో అంశాన్ని ప్రస్తావించాం. ప్రశ్న వేయడానికి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. చంద్రబాబు నాయుడు గారు మీకు రాష్ట్రపతికి మద్దతు ఇచ్చినప్పుడు ఆయనతో గంట కూర్చున్నాను. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా మా పక్ష నాయకుల దగ్గరికి వస్తారు, జనసేన నాయకుల దగ్గరికి. కలిసిపోయామంటే ఎట్లా కలుస్తాం? రాజకీయాల్లో కలవకుండా ఇదేమన్నా అంటరాని కాకులమా ఏంటి? ఎవరినెవరైనా కలుస్తారు రాజకీయాల్లో. దాని గురించి మీరు ఎవరు ఇబ్బంది పడద్దు దయచేసి. దీన్ని ఏ విధంగా ఎదుర్కొందాం అనేటువంటి మేము మొన్న జరిగినటువంటి చర్చల యొక్క పరిణామం. నేను వేరే విషయాలు కానీ వేరే అంశాలు కానీ దీని మీద నేను ప్రస్తావించాను. మేమిద్దరం కలిసి ఉన్నాం, మేమిద్దరం ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం, మేమిద్దరం కలిసి ముందుకు వెడతాం. మేము మూడో అంశాన్ని ప్రస్తావించాం.